వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ డిలైట్. నేను మీ రేఖాని. ఇవాళ రెసిపీ జిలేబీ అండి. జిలేబీ ఎంతో టేస్టీగా ఇన్స్టెంట్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అచ్చు మార్కెట్ లాగే అనిపిస్తుంది. చూడండి ఎంత క్రిస్పీగా ఎంత జ్యూసీగా ఉందో. మరి దీనికి ఎలా తయారు చేసుకోవాలో చూసేస్తాము. కావాల్సిన పదార్థాలు 1.5 కప్ బౌల్ షుగర్ అండి, 1/2 కప్ కర్డ్, 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, 1 బౌల్ వాటర్, ఎలాచి అండి కచ్చా దంచుకోండి, 1 బౌల్ మైదా మరియు ఆరెంజ్ కలర్ అండి ఫుడ్ కలర్, ఇంకా బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్. మరి ప్రొసీజర్లోకి వెళ్ళిపోతామా. ముందుగా స్టవ్ వేసుకోండి, బాండీ పెట్టుకున్నాక షుగర్ అండి, దీంతో 1.5 కప్ అండి, వన్ కప్ వాటర్ పోసుకోండి. షుగర్తో వాటర్ బాయిల్ అవుతున్నాయి. ఇది మనకి తీగ పాకం లాగా రావాలండి. పాకం మరీ అంత గట్టిగా రావాల్సిన అవసరం లేదు. కలుపుకుంటూ ఉండండి. బాయిల్ అవుతున్నాయి బాగా. 4 to 5 minutes ఉడకబెట్టుకుంటాం. ఇప్పుడు లెమన్ జ్యూస్ వేసుకోండి, 1 టేబుల్ స్పూన్. లెమన్ జ్యూస్ ఎందుకు వేస్తున్నానంటే ఇంప్యూరిటీస్ ఏమైనా ఉంటే వచ్చేస్తాయండి. షుగర్లో చాలా ఇవి ఉంటాయి నలకలు, ఆ నలకలను కలెక్ట్ అయిపోతాయండి. ఫిల్టర్తో ఇలా కలెక్ట్ చేసుకోండి. కొద్దిగా కలర్ వేసుకోండి, ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ వేసుకొని మళ్ళా తిప్పండి. మనకి తీగపాకం రావాలండి. చూడండి చేతికి అనుకుంటే చాలు. ఇంకా స్టవ్ కట్టేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకోండి, 1 కప్ మైదా వేసుకోండి, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి, 1/2 కప్ పెరుగు కలుపుకోండి, విస్కర్ సహాయంతో కలుపుకోండి. నీళ్ళు పోస్తూ కలుపుకోండి. ఇలా కలుపుకుంటూ ఉండండి. చిక్కుడు సాల్ట్ వేసుకోండి. సాల్ట్ ఎందుకు యూజ్ చేస్తామంటే లిక్విడ్ ప్యాకింగ్ ఉంటుందండి స్వీట్. దీంట్లో కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి.
అచ్చు మనకి బజార్లో జిలేబీ ఇలాగే ఉంటుంది చూస్తానికి, కాబట్టి ఫుడ్ కలర్ వేసానండి. ఇలా 10 నిమిషాల వరకు తిప్పుకుంటా ఉండండి. ఇలా వస్తే సరిపోతుంది. నెక్స్ట్ ప్రొసీజర్కి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఇది తయారైతుంది కదండి, దీంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇది సూపర్ మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుందండి. చూడండి, ఇది మార్కెట్లో ఎక్కడ దొరుకుతుంది. కావాలని తెచ్చుకోవచ్చు, లేదా పాల ప్యాకెట్తో కూడా చేసుకోవచ్చు అండి. ప్యాన్ పెట్టుకోండి, ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రైకి సరిపోయే ఆయిల్ వేసుకొని వేడి చేసుకోండి. జిలేబీ షేప్లో వేసుకోండి. చూడండి, ఫ్రై అన్నాక ఎలా లేసి వస్తున్నాయో మన జిలేబీ. చూడండి, ఫ్రై అయినాయి. ప్లేట్లోకి తీసుకోండి. నేను బుజ్జి బుజ్జి జిలేబీ వేస్ట్ చేస్తున్నానండి. తీసుకోండి జిలేబీ. చూడండి, ఇలా మన జిలేబీలు ఇలాగా లేసి రావాలండి. అప్పుడు వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు వెనకాల వైపు కూడా తిప్పుకొని అదే విధంగా ఫ్రై చేసుకోండి. చూడండి, క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే జిలేబీలు చాలా బాగుంటాయండి. ఈ విధంగా చేసుకోండి, తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. చూడండి, సర్వింగ్ ప్లేట్లో తీసుకున్నాం. చూడండి, క్రిస్పీగా ఎంతో టేస్టీగా చేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి, కమెంట్స్లో రాయండి ఎలా కుదిరిందని. నా ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.